హలో అండి. వందే మాతరం గురించి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏంటది, ఏం జరిగిందనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సాధారణంగా వందే మాతరం ఎప్పుడైనా వచ్చినా ఏదో పాడాలి అన్న అందరూ లేచి నిలబడి గౌరవిస్తారు. ఈ వందే మాతరం భారతీయులందరినీ కూడా ఒక తాటి మీద నడిపించిన స్ఫూర్తిదాయక గీతం. కానీ ఇది పాడటం అనేది ఇప్పుడు తప్పనిసరి కాదా? దేశభక్తిని బలవంతంగా రుద్దలేమా? సుప్రీంకోర్టు చేసిన లేటెస్ట్ వ్యాఖ్యలనేవి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చకే దారితీశాయని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగింది అంటే, సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో వందే మాతరం పాడాలి అనేది కేంద్రం ఒక సర్క్యులర్ ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చింది. అది కేవలం ఒక సలహా మాత్రమే, పాడకపోతే శిక్షలుంటాయి అని ఎక్కడా చెప్పలేదు అని ధర్మాసనం చెప్పింది. అంటే ఏంటి, వందే మాతరం పాడటం అనేది వ్యక్తిగత ఇష్టం తప్ప చట్టబద్ధంగా నిబంధన కాదు అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సో ఇది ఒక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. ఏంటంటే, శిక్షలు లేకపోయినా ఇలాంటి సర్క్యులర్లు సామాజికంగా ఒక రకమైన పరోక్ష ఒత్తిడికి దారితీస్తాయని పిటిషనర్ వాదిస్తున్నారు. దేశభక్తి అనేది అంతరాత్మ నుంచి రావాలి కానీ కొన్ని ఆదేశాల ద్వారా కాదు అనేది వాదన. మరి సుప్రీంకోర్టు దీనికి ఏమందంటే, ఒకవేళ దీనివల్ల ఎవరికైనా వివక్ష కనుక ఎదురైతే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చు, కానీ ఇప్పుడే విచారించడం అనేది ఒక తొందరపాటు చర్య కదా అని ఆ పిటిషన్ని కొట్టేసింది. ఇది కోర్టులో జరిగింది. నిజం చెప్పాలంటే 1875లో బకిం చంద్ర చట్టోపాధ్యాయ ఈయన గీతం రచించారు. స్వాతంత్ర పోరాటంలో అగ్ని జ్వాలలాగా ఇది పనిచేసింది. 1950లో రాజేంద్ర ప్రసాద్ గారు దీనికి జాతీయ గీతం హోదా కల్పించారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ పాటని పాడమని చెప్పడం తప్ప, లేకపోతే పాటని పాడమని శాసించడం తప్ప? ఇదే అసలు చర్చకి కారణమైంది. సాధారణంగా దేశభక్తి అనేది ఒక గీతం పాడటంలో ఉంటుందా, లేకపోతే మన ప్రవర్తనలో ఉంటుందా? సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదా వందే మాత్రం పాడటాన్ని ఖచ్చితంగా తప్పనిసరి చేయాలా, లేకపోతే వద్దా? ఏంటి మీ అభిప్రాయం? నిర్భయంగా మీ ఒపీనియన్ని జస్ట్ కామెంట్లో షేర్ చేసుకోండి. ఒక మాట చెప్పాలా, గౌరవం గుండెల్లో ఉండాలి, ఒక ఆదేశం వల్ల కాదు అని అనుకుంటున్నా.